ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీకి వెళ్లి నియోజకవర్గ సమస్యలను చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యే తమకొద్దంటూ నినాదాలు చేశారు. గేటు దగ్గర రెడ్ కార్పెట్ పూలు వేసి నిరసన చేపట్టారు. అసెంబ్లీకి వెళ్లని పక్షంలో కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీకి వెళ్లి నియోజకవర్గ సమస్యలను చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యే తమకొద్దంటూ నినాదాలు చేశారు. గేటు దగ్గర రెడ్ కార్పెట్ పూలేసి నిరసన తెలిపారు. అసెంబ్లీకి వెళ్లని పక్షంలో కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్, నిరసన కార్యక్రమంలో అక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు పాల్గొన్నట్లు తెలుస్తా ఉంది. ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కొంత ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ సమస్యలు పట్టించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు. సో ఫామ్ హౌస్ ప్రధాన గేట్ ఎదుట రెడ్ కార్పెట్ వేసి పూలు చల్లి మా సమస్యను పరిష్కరించని, మా సమస్యను పట్టించుకొని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇదివరకే ఒకసారి మల్లన్న సాగర్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కూడా బహిరంగ లేఖ కేసీఆర్ కు రాసిన పరిస్థితి ఉంది. మల్లన్న సాగర్ కావచ్చు, గజ్వేల్ సమస్యలు కావచ్చు, ఇవి పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటివరకు కేసీఆర్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అయితే అలా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా గజ్వేల్ లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత మటుకు ఒక్కసారి కూడా గజ్వేల్ ప్రజలను కలిసింది లేదు. అసెంబ్లీలో తమ సమస్యలు ప్రస్తావించింది లేదు. అనేక సమస్యలతో గజ్వేల్ ప్రాంతం సతమతం అవుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఎమ్మెల్యే మాకొద్దు అంటూ నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. సో కొంతసేపు దాదాపు గంట పాటు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల నిరసన కొనసాగింది. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. నవీన్, థ్యాంక్ యూ సుభాష్.